మీరు చూసింది చూపించింది చిన్న నిప్పురవ్వ మాత్రమే. దాని కింద బద్దలవడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతం దాగుంది. నిన్న మన వెంకటేశ్వర ఎన్టీఆర్ గారిని అలాగే దేవరా టీం మొత్తాన్ని కలిపి మన యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఇంటర్వ్యూ అయితే చేశాడు. ఆ ఇంటర్వ్యూలో మన ఎన్టీఆర్ గారు ఏం చెప్పారంటే, మీరు బాహుబలి సినిమా తీసుకున్నా, కల్కి సినిమా తీసుకున్నా, రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమా తీసుకున్నా, ఆ సినిమా స్టార్టింగ్ లో మెయిన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా అయితే చేస్తున్నారు. అలాగే ఈ దేవరా సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత మనం ఆ దేవరా ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతామంట. అంత అద్భుతమైన ప్రపంచాన్ని అయితే కొరటాల శివ గారు దేవరా సినిమా గురించి అయితే క్రియేట్ చేశారంట. ఇంకా ఈ దేవరా సినిమా లాస్ట్ 45 మినిట్స్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుందంట. మెయిన్ గా ఈ సినిమాలో ఒక రివల్యూషన్ సీన్ అయితే ఉందంట. ఆ మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు అయితే ఆడియన్స్ రియాక్షన్లు అయితే మామూలుగా ఉండవంట. స్వయంగా మన ఎన్టీఆర్ గారు ఈ సీన్ ఎంత లేపుతున్నాడు అంటే ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో మరి. ఇంకా ఈ సినిమా మనందరం అనుకున్నట్టు హీరో విలన్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగైతే ఉండదంట. ఇంకా ఈ సినిమా నేటివిటీ ఎలా ఉండబోతుందంటే ఒక 1990 1980 మధ్యలో ఉన్న ఒక రిమోట్ విలేజ్ లో జరగబోయే కథ అంటే ఇది. అంటే భయం అంటే ఏంటో తెలియని ఒక తెగ నివసించే విలేజ్ అనుకోవచ్చు మనం అయితే. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ గారు అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే లీక్ చేసేసాడు. అదేంటయ్యా అంటే, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ తో కూడినట్టయితే ఉంటాయంట. ఇన్క్లూడింగ్ ఉమెన్ క్యారెక్టర్స్ తో పాటు ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా క్యారెక్టర్స్ మీద బిల్డ్ అయిన కథ అంటే ఇది. అందరూ అనుకుంటున్నట్టు ఇది హీరో విలన్ టైప్ సినిమా అయితే కాదు. వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, కానీ ఆ ఫ్యామిలీలో ఎటువంటి కుట్రలు జరిగినాయి, ఆధిపత్యం కోసం వాళ్ళు ఎలా చేశారు అనేది ఈ కథ. ఇలా చెప్తూ ఉండగా కొరటాల శివ గారు మన సందీప్ రెడ్డి వంగా గారు అయితే ఇదేదో లీక్ అయ్యేలాగా కొంచెం ఆగండి అని అయితే అన్నాడు. ఇంకా అఫీషియల్ గా మన దేవరా టీం వాళ్ళే ఇది ఒక 4 కుటుంబాల మధ్య జరిగే కథ అని అయితే అఫీషియల్ గా అయితే చెప్పారు. ఇంకా ఈ దేవరా సినిమాలో మనకు కనిపించే విలేజ్ లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి అయితే కొలవరంట. గ్రామ దేవతలను అయితే కొలుచుకుంటూ అయితే ఉంటారంట వీళ్ళు. అందులో వీళ్ళు మరి ముఖ్యంగా ఆయుధాలనే దేవుళ్ళ పూజించి వాటికి సంబరాలు చేస్తారు, ఆఫరింగ్స్ చేస్తారు, అన్ని చేస్తా ఉంటారంట. ఆ సందర్భంలో వచ్చే పాటే ఆయుధ పూజ సాంగ్. అదైతే ఇప్పటి వరకు అయితే ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. మనం అయితే డైరెక్ట్ గా సినిమాలోనే చూడాలి అది. ఇంకా కొరటాల శివ గారు యాక్చువల్ గా ఈ స్టోరీని ఏదో మెసేజ్ ఓరియంటెడ్ గా అయితే తీద్దాం అనుకున్నాడంట. కానీ దాని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎమోషన్స్ తో కూడిన ఒక మంచి కథగా అయితే దీన్ని సెట్ చేశారంట. ఇంకా దీంట్లో మన సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయిన క్యారెక్టర్స్ అంట. ఇంకా సందీప్ రెడ్డి వంగా అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాకి అయితే మన వెంకటేశ్వర ఎన్టీఆర్ గారు అయితే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసాక నాకు ఏం అర్థమైంది అయ్యా అంటే, వీరు ట్రైలర్ లో చాలా అంటే చాలా దాచిపెట్టారు. మనం ముందే అనుకున్నట్టు ఈ సినిమాలో చాలా అంటే చాలా మబ్బులు ఎగిరిపోయే ట్విస్టులు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆ ఎమోషన్ కనుక ఆడియన్స్ కనెక్ట్ అయిందా సినిమా అయితే సూపర్ హిట్టే. మరి చూద్దాం దేవరా సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. ఇంకా నెక్స్ట్ సండే సెప్టెంబర్ 22 అయితే ఈ దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈవెంట్ అయితే ఫైనల్ కాలేదు. అవుట్డోర్ లో పెడదామా ఇండోర్ లో పెడదామని అయితే ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఫైనల్ అయిన తర్వాత అయితే డేట్ అయితే వచ్చేద్ది. ఇంకా ఈ నెల 15న 18న తమిళనాడు వెళ్లి మరి అక్కడ ప్రమోషన్ ఈవెంట్ అయితే చేస్తారంట. మరి ఇవన్నీ ఘనంగా జరిగి దిగ్విజయంగా సెప్టెంబర్ 20 దేవరా సినిమా అయితే రిలీజ్ అయింది. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ కూడా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్ లో ఇలాంటి సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.